ఈరోజు స్లేరోస్ మరియు ఎంఎస్ఎఫ్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం తెలంగాణకు మరియు ప్రపంచం గర్వించేలా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఒక అణగారిన వర్గాల బిడ్డ మలావత్ పూర్ణ అన్నట్టు ఒక గిరిజన బిడ్డను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఎన్నో ఐపీఎస్గా సేవలు అందించిన, ఇకపై రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, అవసరమైతే కొట్లాడతా, అవసరమైతే పోట్లాడతా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తాను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయితే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్నా నీకు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఇస్తా, నువ్వు నా పార్టీలకు రా అంటే చాలా దృఢప్రాయంగా వదులుకున్నటువంటి మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనంతపురంలో ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో ట్యాక్స్ అందిస్తున్న ఎంతో మంది ఆయన చంపాలని చూసినా కూడా ట్యాక్స్ అందిస్తులను అణచివేసి ప్రజలకు భద్రత కల్పించినటువంటి నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అదేవిధంగా కరీంనగర్ ఎస్పీ ఉన్న సమయంలో కరీంనగర్ ఎస్పీ ఆఫీసును కూడా మొత్తం లేపేయాలని చూస్తున్నారని చెప్పి మొత్తం తెలంగాణ పోలీసులు నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన పోలీసు ఉద్యోగం కాదు, ఈ గన్నులతోనే పని అయితే లేదు, పెన్నులతోనే పని అవుతుంది, పెన్నులు పెడితేనే మా విద్యార్థుల జీవితాలు మారుతాయని చెప్పి ఆయన ఐపీఎస్గా ఉన్నప్పటికీ ఆయన డీజీపీ అయ్యే అవకాశాన్ని వదులుకొని గురుకులాల పేద విద్యార్థులు చదువుకుంటారు. ఆ పేద విద్యార్థులకు ఒకటే చదువు ఆయుధం, ఆ చదువు సరిగ్గా ఇస్తేనే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి గురుకుల కార్యదర్శిగా తీసుకొని ఎంతోమంది పేద విద్యార్థులను ఈరోజు ఉన్నతవంతులకు తీర్చిదిద్దారు. అక్కడ కూడా కొందరు లంపేన్ గ్యాంగులు కొంతమంది కుట్ర పన్ని ఆ దామోదర సంజీవయ్య భవన్ రెసిడెన్షియల్ ఆఫీస్ ఏదైతే ఉందో గురుకులాల్లో ఆ ఆఫీస్ చుట్టూ కూడా మొత్తం అతను చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి సంఘటన ఇప్పుడున్నటువంటి సిపి సజ్జనార్ గారు స్వయంగా చెప్పిండ్రు. అదేవిధంగా తాను ఎస్పీగా ఉన్న సమయంలో, అడిషనల్ డీజీపీగా ఉంటున్న సమయంలో వాళ్ళ నాన్నగారు చనిపోతే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తాడు, ఇదే అదనుగా భావించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చంపాలని కుట్ర కూడా చేసిండ్రు. ఇవన్నీ నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకంటే మొన్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ విషయంలో చాలా ప్రభుత్వాన్ని రికార్డు పెట్టడం విషయంలో ఒక మైనర్ అమ్మాయిని వీడు ఏ విధంగా రేప్ చేస్తారని చాలా విరోచితంగా ఆయన పోలీస్ నాలెడ్జ్తో పోరాడితే ఇగో నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడతావా అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ఎక్స్ కేటగిరీ అంటే ఇద్దరు గన్మెన్లు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇద్దరు గన్మెన్లను తొలగించడమే కాకుండా తనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా తొలగించడం జరిగింది. అంటే వీళ్ళు ఎలాగైనా కానీ అస్థిరపరచాలి, వీళ్ళ నోరును ఎలాగైనా మూపించాలి, వీళ్ళ పేరు లేకుండా చేయాలి, వీళ్ళని కనుమరుగు లేకుండా చేయాలి, వీళ్ళ బడుగు బలహీన వర్గాల తరపున ఎవరు మాట్లాడకుండా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగిస్తే అతని మీద ఎవరు దాడి చేసినా ఎవరు పట్టించుకోరని కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కేవలం బీఆర్ఎస్ నాయకుడే కాదు, తను ఒక దళిత బిడ్డ, తాను ఒక ఎస్సీ మాట కాదు, అతను బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. అతని మీద ఈగ వాలినా కూడా ఖచ్చితంగా మందకృష్ణ మాదిగన పిలుపునిచ్చిండు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలంతా కూడా బడుగు బలహీన వర్గాలు బందూకులై రోడ్ల మీదకి వస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అతని కుటుంబానికి కూడా థ్రెట్ ఉందని, అతని కుటుంబానికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కూడా భద్రత ముప్పు పొంచి ఉంది. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ పునరుద్ధరించాలి. అవసరమైతే ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీని వై కేటగిరీ కూడా పెంపొందించాలి. వాళ్ళ కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని నేడుతో తెలంగాణ సమాజం మొత్తం కూడా రోడ్లెక్కి రేవంత్ రెడ్డి వైఖరిని, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.